హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్ వచ్చేసరికి ఇమానియేలు, భరణి, గౌరవ్, సుమన్ ఉన్నారు కదా ప్రజా కింద. వాళ్ళకి తనూజ కొత్త రాణి అయినందుకు పరిచయం చేశారనమాట ఫన్నీగా. తర్వాత కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. కెప్టెన్సీ టాస్క్ వచ్చేసరికి వీళ్ళ 3 బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలకి క్రౌన్ పెట్టి కత్తి ఉంటుంది వీళ్ళ చేతిలో. ఆ కత్తితో దాన్ని అక్కడ క్రౌన్ పట్టుకొని ఉండాలి వన్ హ్యాండ్తో. ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు ఈ వీక్ కెప్టెన్ అనమాట. టాస్క్ స్టార్ట్ అయ్యే టైంకి సపోర్టర్స్ కింద ఎవరెవరికి సపోర్ట్ చేస్తారు అనేది టాస్క్. అయితే అక్కడ యాపిల్స్ ఉంటాయి, యాపిల్స్ తగిలిస్తారు. అంటే వీళ్ళకి సపోర్ట్ చెయ్యము అనేవాళ్ళు యాపిల్స్ తగిలించాలన్నమాట అక్కడ. ఫస్ట్ వచ్చి సంజన గారు వస్తారు. సుమన్ శెట్టి అన్న దీనికి సంచాలకుడు. సో సంజన గారు పేరు పిలిచినప్పుడు సంజన గారు వచ్చి నిఖిల్కి యాపిల్ తగిలిస్తారు. తగిలించడంతో ఈలోపు రీతు పట్టుకోలేక అవుట్ అయిపోతుంది. తర్వాత నిఖిల్ కొంతసేపటికి అవుట్ అయిపోతాడు. తనూజ అలాగే పెయిన్ వచ్చినా కానీ పట్టుకొని ఉంటుంది. దాని తర్వాత చెప్తుంది, అది మీకు చెప్తాను తర్వాత. అక్కడ మెజారిటీ ఓటింగ్ కూడా తనూజకి ఉండడంతో తనూజ కెప్టెన్ అవుతుంది. అప్పుడు భరణి గారు వచ్చి తనూజని పైకి ఎత్తుకొని కెప్టెన్ అయ్యింది అని ఆనందం వ్యక్తపరుస్తారు. తర్వాత మాట్లాడుతూ చెప్తుంది తనూజ, నాకు ఉండలేము, మా ఇంట్లో వాళ్ళు నువ్వు అన్ని రోజులు ఉండలేవు అన్నారు. నేను వాళ్ళు వచ్చేప్పటికి అంటే ఆవిడ 10th వీక్ ఫ్యామిలీ వీక్ అనుకుని, అందుకే 9th వీక్ సెంటిమెంట్గా నేను కెప్టెన్ అయితే 10th వీక్ వాళ్ళు వస్తారు కదా అప్పుడు కెప్టెన్గా నేను వాళ్ళ ముందు ఉందామని ఆశపడ్డాను. అందుకే అంతకుముందు వీక్ నేను చాలా బాధపడింది. ఆ కెప్టెన్సీ టైల్స్ ఉంటుంది కదా, ఎవరు కెప్టెన్ అయితే వాళ్ళు నేమ్స్ బోర్డులు, ఆ బోర్డు చూసుకుంటే ఇంకా 3 వారాలే ఉన్నవి, 3 వారాల్లో అవుతాను అని డౌట్ పడ్డాను. కానీ ఫైనల్కి ఇవాళ అయినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి బర్నీ గారికి ఎమోషనల్ అయి చెప్తుంటే బర్నీ గారు కూడా ఓదారుస్తారు. తర్వాత ఇక్కడ అందరూ వచ్చి విమానియాలు బిగ్ బాస్ పంపిన లేఖాస్త్రం చదివి కెప్టెన్ అయినందుకు తనూజను అభినందిస్తున్నాం అని చెప్పి అక్కడ పూలు అవి చల్లి మ్యూజిక్ ప్లే చేసి ఆర్భాటంగా చేస్తారు. తర్వాత క్రౌన్ భరణి గారు పెడతారు తనూజకి. తర్వాత ఆ బోర్డు ఉంటుంది కదా కెప్టెన్సీది, ఆ టైల్ బోర్డు, అది తీసుకొచ్చి హౌస్ మేట్స్ అందరూ పెట్టి సెలబ్రేట్ చేసుకుంటారు. అప్పుడు తనూజ అంటది, పోయినసారి రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు జరిగిన మిస్టేక్స్ ఈ వారం అలా చేయమాకండి, అందరూ ఆనందంగా ఉండి నా కెప్టెన్సీ సంతోషకరంగా ఉండాలనేది నా కోరిక, ఎటువంటి గొడవలు లేకుండా సజావుగా సాగాలనేది అని చెప్పి తనూజ అంటది. అందరూ ఓకే అంటారు. దాని తర్వాత ఇక్కడ సైమెంటైజ్గా 2 విషయాలు జరుగుతూ ఉంటాయి. మన గౌరవ్ ఉన్నాడు కదా, నసగౌరవ్, ఈయన చిచ్చులు పెట్టడంలో అంటే ఈయనకి లాంగ్వేజ్ అప్పుడు కొంచెం రావడం వల్ల దేనివల్ల కానీ నస ప్లస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిఖిల్ నీకు సంజన గారు సపోర్ట్ నేను, తర్వాత సంజన గారు అనుకుంటే సంజన గారు నీకు యాపిల్ తగిలిచ్చి సపోర్ట్ చేయలేదు, తనుజాకి సపోర్ట్ చేశారు అని చెప్పి మాట్లాడి అక్కడ. దాని తర్వాత కెమెరా దగ్గరికి వస్తాడు. ఈ కెమెరా పర్ఫార్మెన్స్లు ఈ దివ్య ఒక ఆమె, తర్వాత గౌరవ్ బాగా ఎక్కువ దివ్య కంటే కూడా. వచ్చేసరికి భరణి గారు ఫస్ట్ ఓటు డిమాండ్ పవన్కిను దివ్యకి వేశారు. ఇప్పుడేమో తనుజ గారికి చెప్తున్నారు. అంటే వాస్తవానికి వెళ్ళే ముందు కూడా భరణి గారు అడుగుతారు, మన పోయినసారి రీతుకి సపోర్ట్ చేయమన్నావు కదా, ఈ వారం వచ్చి అడుగుతుంది మళ్ళీ
అంటే తనూజ చెప్పిద్దనమాట. అది పోయిన వారం అయిపోయింది కదా, ఇంకా ఈ వారం నాకు చెయ్యండి అని అడిగిద్ది బర్నీ గారిని. అందుకే బర్నీ గారు చేస్తారు. దాంట్లో నాకైతే తప్పేమనిపించలే. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి అక్కడ నిన్న అందరూ డిమాన్ పేరు చెప్పలేదు. ఒక్క ఇమ్మానియేల్ కూడా లైట్గా చెప్పాడు. ప్లస్ గౌరవే చెప్పింది అన్నాడు. గౌరవ్ కన్నా ముందు ఫస్ట్ బర్నీ గారు అంటారనమాట, డిమాండ్ కూడా చేయాలని ఉంది అని చెప్పి. దాని తర్వాత అందరూ యునానస్గా తనుజ పేరు చెప్తారు. అవలేదు కాబట్టి కెప్టెన్ అవ్వలేదు, పోయినసారి బాగా ఎమోషనల్ అయింది కదా, అందుకని చెప్పి తనుజ అంటే ఆవిడ కూడా అవ్వాలి అని చెప్పి. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి ఉంది, కానీ ఇవాళ ఫ్యామిలీ వీక్లో కూడా ఆయన చెప్పింది తీసేశారు. లైవ్లో ఆయన చెప్తాడనమాట, నేను ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతానో వాళ్ళు దూరం అవుతారు, అందుకే నేను ఎవరినైనా గట్టిగా దగ్గర తీసుకుందామంటే నాకు భయం, దూరం అయిపోతారేమో అని చెప్పి, అందుకే నేను తొందరగా కనెక్ట్ అవును అని చెప్తారు. ప్లస్ ఆ పరంగా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బాండింగ్ అంటున్నారు కాబట్టి తొందరగా పేరు చెప్పేస్తే మళ్ళీ ఎక్కడ ఇదైపోద్దాం అని చెప్పి ఆయన ఆలోచించి ముందు చెప్పడు. కానీ ఇప్పుడు మనసులో లేకపోతే అంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడు కదా. కానీ ఆయన కూడా నిఖిల్ దగ్గర అంటాడనమాట, నేను రావడమే తనూజ అండ్ దివ్యాని నామినేట్ చేద్దామని వచ్చాను, అంటే బాండింగ్ వల్ల బయటికి వెళ్ళిపోయాడు కదా అని. అందరూ బాండింగ్ వల్ల నీ గేమ్ ఇదైంది అని అందరూ అన్నారు కాబట్టి ఆ బాండింగ్ని బ్రేక్ చేద్దామని చెప్పి నామినేషన్ చేద్దాం అనుకున్నాడు. అందుకే దివ్యకి చేసి ఆ మాట చెప్పాడు. తనుజకు కూడా అంతకుముందు నామినేట్, ఇక అనుకోని విధంగా ఇద్దరు వాగ్వాదం చేసుకుంటారు కదా నామినేషన్లో అంతకుముందు వీక్, మరి అది జరిగిపోయింది అంటాడు. మరి నెక్స్ట్ మళ్ళీ తనుజకి నామినేషన్ అంటే ఈ వీక్ ఎలాగో లేదులేండి, ఆ పై వీక్ ఈయన ఉంటే కనుక నామినేషన్ చేస్తే బాగా ఇదైపోతాడు, కావాల్సి చేయడనే అనుకుంటున్నాను. తర్వాత తనుజ మటుకు గేమ్ బాగా ఆడింది అక్కడ. తర్వాత గౌరవ్ వచ్చేసరికి ఈ సంజన గారు ఫేక్, భరణి గారు ఫేక్ అని చెప్తా ఉంటాడు. ఇప్పుడు ఈయన ఎంతసేపు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయకపోతే ఆల్ ఫేక్ అంటాడు. సపోర్ట్ చేసి ఏదన్నా చిన్నది జరిగినా ఇక ఆ ఫాల్ట్ని తిప్పుతూ ఉంటాడు. ఏంటో మరి నాకు అర్థం కాలేదు. తర్వాత వచ్చేసరికి సంజన గారు మార్నింగ్ అవుతుంది, సాంగ్ అయిపోద్ది. సాంగ్ అయిపోయిన తర్వాత కూర్చుంటే సంజన గారు ఏమంటారంటే, ఎలాగో కష్టపడి లక్కీగా గెలిచావు అని చెప్పి అంటారు మొత్తానికి. అప్పుడు తనుజ హట్ అయిద్ది అనమాట, కానీ మొహం మీదే చెప్పిద్ది. ఆవిడకి ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయిన తర్వాత ఇక ఆట ఆడాలి, ఇక నుంచోవాలన్న కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది. అంటే మరి ఇంతమంది వచ్చి నువ్వు ఫస్ట్లో ఉన్నావు అని చెప్పేసరికి ఎవరికైనా ఇక ధైర్యం అనేది వచ్చేసిద్ది. ఇక దాంతోపాటు కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో ఆడింది, గెలిచింది. అదే విషయం చెప్పిద్ది అనమాట సంజన గారికి. మీరు ప్రతిసారి అలాగే అంటున్నారు, పోయినసారి కూడా గేమ్లో డిమాండ్ నువ్వు ఉంటే డిమాండ్ మీద నీకు గెలవడం కష్టమయ్యేది, అంతకుముందు ఇంకో గేమ్లో వచ్చేసరికి ఈ గేమ్ నువ్వు ఆడితే ఓడిపోయేదానివి, మీరు నన్ను ఇలా డిస్కరేజ్ చేస్తున్నారు. నేను నిన్న గేమ్లో చెయ్యి అలాగే ఉంచి నేను పట్టుదల మీద ఆడాను, ఇక నా చెయ్యి పోయినా పర్లేదు కానీ గెలవాలని చెప్పి నేను అంత కసిగా ఆడాను అన్నది. వాస్తవానికి ఆ కసిగా ఆడింది కనిపించింది అక్కడ. సంజన గారికి చెప్పిద్ది, తర్వాత ఆమె ఫీల్ అయ్యిద్ది, అదేంటో నేను ఇలా అన్నాను తప్పుగా అర్థం చేసుకుందంటే, లేదులే అమ్మ ఇమాన్యుయల్తో అంటే ఇమాన్యుయల్ చెప్తాడనమాట, లేదులే అమ్మ నేను తెలుసుకుంటూ మామూలుగా అలా అనుకుంటూ ఉంటే బాగుండేదని ఇమాన్యుయల్ కూడా అంటాడు. దాని తర్వాత వచ్చేసరికి మన నిఖిల్ ఫీల్ అవుతాడు, అంటే సంజన గారు సపోర్ట్ చేయలేదు అది ఇది అని చెప్పి. నిఖిల్ ఫీల్ అవుతున్నాడు, ఒకసారి మాట్లాడు అని చెప్తే సరే నేను మాట్లాడుతూ అంటాడు ఇమాన్యుయల్. నిఖిల్ను అక్కడ కూర్చొని ఉంటే నిఖిల్ అక్కడ కూర్చొని ఉంటాడు.
ఇమానియల్ అండ్ రీతు బీమ్ బ్యాగ్ మీద కూర్చొని నిఖిల్ ఏంటి సంజ్ఞ గారి మీద నిన్న సపోర్ట్ చేయలేదని ఫీల్ అయ్యావా అంటే, అవునన్నా మరి ఇలా నాకు సపోర్ట్ అనుకున్నాను కానీ చేయలేదు కదా అంటే, లేదులే అది ఆమె చేద్దాం అనుకుంది, కావాల్సి వస్తే అక్కడికి వచ్చేసేపాటికి ఆమె కన్ఫ్యూజ్ అయ్యి అటు పెట్టేసింది అని ఏదో కవర్ చేస్తాడు. లేదన్నా కొంచెం టైం పడుతుంది, కొంచెం కోపం తగ్గాక నేనే మాట్లాడతా అన్నట్టు చెప్తాడు. దాని తర్వాత ఫోటో టాస్క్, అదే చిల్డ్రన్ డే కదా, దానికి సంబంధించి చైల్డ్హుడ్ మెమొరీస్గా ప్రతి ఒక్క కంటెస్టెంట్ చైల్డ్హుడ్ ఫొటోస్ వస్తాయి వాళ్ళ ఫ్యామిలీ నుంచి. అవి అక్కడ పెట్టి దానికి రీజన్ చెప్తారనమాట ఒక్కొక్కళ్ళు. ఫస్ట్ సుమన్ గారి ఫోటో వస్తుంది, అది తనూజ తీసుకొని వస్తుంది. సుమన్ గారికి ఇస్తే సుమన్ గారు చెప్తారు, ఇలాగా మా ఫాదరు ఒక షాపు ఉండేది, అది రెంట్కి ఉండేది, దాని మీద డెవలప్ చేసుకొని అలాగా మేము ఇలా పైకి వచ్చాము. మేము ఫస్ట్ నుంచి పెద్ద ఫ్యామిలీ ఏం కాదు, పూర్ ఫ్యామిలీ, అలా పైకి వచ్చామని చెప్తారు. అది అయిపోద్ది. తర్వాత రీతు ఫోటో బర్నీ అన్న తీసుకొని వచ్చి నీదే కదా అని చెప్పిస్తాడు. ఇక్కడ చూస్తుంటే మళ్ళీ ఇంకో మూడో కూతురు రెడీ అయ్యేటట్టుంది. దాని తర్వాత ఆవిడ స్టోరీ చెప్పుద్ది, ఇలాగా నేను మా అన్నయ్య ఇద్దరం ఉంటాము, నా అన్నయ్య వాడిని అన్ని తర్వాత నేను వాడాలి, నాకు అది చూస్తే జల్సా సినిమా గుర్తుకొచ్చింది, సేమ్ టు సేమ్. కమలిని ముఖర్జీను ఇలియానా ఉంటారు కదా, కమలిని ముఖర్జీ వాడిన తర్వాత ఇలియానాకి ఇచ్చింది అన్నట్టు ఆ స్టోరీ. అంటే ఆవిడ అలా కల్పించి చెప్పడం కాదు, ఆమె జరిగిన స్టోరీ చెప్తే నాకు జల్సా సినిమా గుర్తుకొచ్చింది, అది నేను చెప్పేది. తర్వాత దీంట్లో భరణి గారిని కూడా యాడ్ అవుతారు. అది ఎలా అంటే, ఆయన సీరియల్స్లో విలన్గా చేసినప్పుడు ఈవిడ టీవీలో చూసి నేను ఫిలిం ఇండస్ట్రీకి రావాలి ఈయన్ని చూసి అని చెప్పి, అంటే యాక్టింగ్ అలాగా ఆశ కలిగింది అని చెప్పి చెప్పుద్ది. తర్వాత డిమాన్ పవన్ రీతు తీసుకొని వస్తుంది. రీతు అప్పుడు డిమాండ్ పవన్ వాళ్ళ ట్యూషన్ టీచరు అది స్టోరీ చెప్తాడు, ఇలాగ నేను ట్యూషన్ టీచరు మా నాన్నతో కూడా పోటీ గెలిచేవాడిని చెస్ కాంపిటీషన్స్ అని చెప్పి. మనోడు ఫస్ట్ నుంచి స్పోర్ట్స్ ఇది గ్రిప్ ఉంది, అందుకే ఇక ప్రతి ఏ టాస్క్ వచ్చినా, ఆఖరికి వాళ్ళ క్రికెట్ టాస్క్ వచ్చినా కానీ కమాండర్స్ కూడా ఆడే ఇది పెట్టండి బిగ్ బాస్ మేము కూడా ఆడతాం అంటాడు. మనోడికి అది అలవాటైపోయింది గేమ్స్ ఆడి ఆడి. అప్పుడు తర్వాత ఇలాగ నేను అని చెప్పి అక్కడ ఫోటో దిగామని చెప్తారు. తర్వాత కళ్యాణ్ది బాగా ఎమోషనల్గా ఉంటుంది, కొంచెం మొత్తం ఎమోషనల్గా బాగా అందరూ ఫీల్ అయిపోయారు. కళ్యాణ్ది వచ్చేసరికి ఆడపిల్ల గెటప్. మా పిన్ని గారి దగ్గర నేను మా అత్తయ్య దగ్గర పెరిగాను, మా అత్తయ్యను మా డాడీ ట్విన్స్, అక్కడ హాస్టల్లో జాయిన్ చేశారు, హాస్టల్ వార్డెను ఒకరోజు కృష్ణుడి గెటప్ అని చెప్పి వేయించి ఫోటో దింపారు. దాని తర్వాత మా నాన్న బిజినెస్ మొదలు పెట్టడంతో హై లెవెల్కి వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళు మోసం చేసిన తర్వాత మళ్ళీ లోకి వచ్చేసారు. అది తెలియకుండా నన్ను అక్కడ దూరంగా పెంచారు, అందుకే కొంచెం మా మమ్మీ అండ్ డాడీతో నాకు బాండింగ్ అంత ఉండదు ర్యాపో, కానీ నాకు కావాలనిపిస్తుంది మమ్మీ డాడీ అని చెప్పి బాగా ఎమోషనల్ అయిపోతాడు. అందుకే అంతకుముందు నాకు తెలిసి అందుకే చెప్పాడు అనుకుంటా, ఫ్యామిలీ వీక్ నాకు అంత ఇష్టం లేదు, నాకు వస్తారో రారో అంటే మరి ఆ బాధ ఉంటుంది కదా, అలా విడిగా ఉన్నారు ఇప్పుడు కూడా వస్తారో రారో అన్నట్టు ఫీల్ అయిపోయాడు. కానీ రేపు ఫ్యామిలీ వీక్లో వస్తే కనుక ఎమోషనల్ ఇంకా బాగుంటుంది అది చూడడానికి, దానికి చాలా ఎమోషనల్ ఫీల్ వస్తుంది. తర్వాత తనూజ వచ్చేసరికి వాళ్ళ అమ్మ చెల్లి ముగ్గురు చెల్లెళ్ళు, ముగ్గురు ఆడవాళ్ళు,
వాళ్ళ నాన్నగారితో వాళ్ళ చుట్టాలందరూ జాగ్రత్తగా పెంచాలి. ఒకళ్ళు తప్పు చేసినా గానీ మిగతా వాళ్ళ మీద కూడా అదే పడుతుంది. అందుకే చూసి జాగ్రత్తగా పెంచండి అని చెప్పేపాటికి తర్వాత వాళ్ళ అమ్మగారు అక్కడ హైదరాబాద్లో షూటింగ్ దేనికి కూడా వాళ్ళ అమ్మగారు ప్రోత్సాహంతో అక్కడికి వచ్చి ఆవిడది చాలా సపోర్ట్ ఇచ్చారు. మా అమ్మ గ్రేట్ అని చెప్తుందన్నమాట తనూజ. ఆవిడది కూడా ఎమోషనల్గా ఉండదు. దివ్య ఉంటుంది. దివ్య వచ్చేసరికి గుండు పెట్టుకొని రౌడీ బేబీ లాగా నిజంగా ఫన్నీగా ఉంది. అదే తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకున్న తర్వాత వాళ్ళ అమ్మగారు ఫోటోలు గెటప్లు వేయడం ఇష్టం అంట. ఆ గెటప్లో వేయించి ఫోటో దింపారు. అది చాలా ఫన్నీగా అందరూ నవ్వుకున్నారు చూసి. తర్వాత ఇమ్మాన్యుయల్ స్టోరీ మనకి తెలిసిందే కదా. వాళ్ళ అన్నయ్య అతను బాగా సపోర్ట్ ఇచ్చాడు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇక పూర్ నుంచి మనోడు ఎదిగి వాళ్ళని పైకి తీసుకొచ్చాడు. దాని తర్వాత కొంతమంది హైడ్ చేశారు. లైవ్లో అయితే అందరికీ చూపించారు. ఇక్కడ వచ్చేసరికి తర్వాత ఇది నిన్న సంతూరు టాస్క్ అదంతా చెప్పేదే ఉండదు. దాని తర్వాత క్రికెట్ మొన్న వీళ్ళు లగ్జరీ ఫుడ్ మిస్ అయ్యారు కదా. అది బిగ్ బాస్ ఏం చెప్తాడంటే క్రికెట్ గేమ్ పెట్టి అక్కడ ర్యాపర్లు అది పెడతారు పోస్టర్లు చిన్న చిన్నవి. మీరు క్రికెట్ బాల్ వేసినప్పుడు బ్యాట్తో కొడితే అది బాల్ వెళ్ళి ఏ ఐటమ్కి అయితే తగిలిద్దో ఆ ఐటమ్ మీకు లగ్జరీ ఫుడ్ కింద వస్తుంది. అంటే ఓన్లీ ప్రజా వరకు అని చెప్పారు. అందరు షేర్ చేసుకుంటారండి ఆ తర్వాత సంగతి. కానీ ప్రజల వరకు అని చెప్పి ఫస్ట్ 2 balls ఛాన్స్ ఇస్తాడు. వీళ్ళు తగలకపోతే అక్కడ ఫన్నీగా వైడ్ అంటారు, నో బాల్ అంటారు, ఈ డెడ్ బాల్ అంటారు అని చెప్పి కామెడీ చేసేసారు. అది చూసి 2 balls అయితే సరిపోవట్లేదు బిగ్ బాస్, ఒక ఓవర్ ఇవ్వండి 6 balls అంటే మీ నిజాయితీ ఆటకి మెచ్చి సరే నేను 6 balls ఛాన్స్ ఇస్తున్నాను అనేటప్పుడు వీళ్ళకి ఏంటంటే మటను అది నాన్ వెజ్ మరి చాలా మిస్ అవుతున్నారు కదా. అక్కడ మటన్ ఉంటుంది. మటన్కి తగలాలని చెప్తే తర్వాత సుమనన్న కొడతాడు, అప్పుడు తగిలిద్ది. తర్వాత ఇమ్మాన్యుయల్ కొడతాడు, అప్పుడు తగిలి మటన్ వస్తుంది. గులాబ్ జాము ఇది భరణి అన్న గీ అండ్ పులిహార ఒకటి పోహా అని అది కొడతారు. తర్వాత బటరు పిజ్జా చీజ్ ఇవి వస్తాయి. దాని తర్వాత లాలీపాప్లు పంపిస్తారు బిగ్ బాస్. అక్కడ అక్కడ భరణి అండ్ దివ్య సుమనన్న కూర్చొని ముచ్చట్లు పెడతారు అది జైలు పక్కన. అక్కడ అందరూ వచ్చి అక్కడ ఇమ్మాన్యుయల్ అసలు మామూలు కామెడీ చేయడం. నేనైతే అది రిపీట్గా కనీసం 10 సార్లు వెనక్కి పెట్టి మరీ నవ్వాను. చాలా ఫన్నీగా ఉంటుంది. మీకు గనక టైం ఉంటే ఒకసారి మళ్ళీ చూడండి. అసలు చాలా ఫన్నీగా ఉంటుంది. రీతు అండ్ అదే ఇంకా నాకు ఇది అంటే అంటే ఇప్పుడు నాకు ఇంకా రాణిలా ఫీల్ అవుతున్నావా, నువ్వు పిలవంతోడు మేము లేగాలని చెప్పి అసలు ఇమ్మాన్యుయల్ మామూలుగా కామెడీ చేయడు అక్కడ. అసలు అందరు పడి నవ్వుతారనమాట. అసలు చూస్తే మటుకు అసలు బాగుంటుంది. ఆ కళ్యాణ్ ఏమో రాజా నువ్వు చెప్పవా అంటే ఎవడికి రాజు ఎవరు రాజు, ఆ కలర్ పెట్టరా అంటే అటు ఇటు తిప్పేసేసి ఓడిపోయి రాజు నుంచి కమాండర్ అయ్యాడు. ఈ దివ్య ఏమో అది డబ్బాలు అటు ఇసురమంటే అటు ఇటు విసిరేసింది. నిఖిల్ వస్తాడు. నిఖిల్ ఈయన బ్రిటిష్ రాజు అంటే ఈ పర్షియా చక్రవర్తి నేనున్నాను, నేను తీరుస్తాను అంటాడు. ఏమీ తీర్చడు. తర్వాత విలువిద్యలో బాగా చూపించాడంటే నువ్వు చూపించావు
నువ్వెప్పుడు అవుట్ అవుతావో తర్వాత నేను కూడా అవుట్ అయిపోతానని చెప్పి ఇద్దరు కలిసి అవుట్ అయిపోయారు అని చెప్పి కామెడీగా చేస్తాడు. కావాల్సి వస్తే ఇక్కడ ఇంకో విషయం చెప్పేది ఏంటంటే కళ్యాణ్ది చాలా ఎమోషనల్గా టచ్ అయింది. అందుకే రివ్యూ చాలా ఇలా స్లో ప్లస్